Hi, hello, and welcome to Anamika Story 1. ఇవాళ మనం వినబోయే కథ మీరా చాప్టర్ 61. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మా అమ్మాయి ఉంది బాబు, అంటే నా చెల్లెలు, పిలుచుకురమ్మంటారా అని అడిగాడు రఘు. తను ఎప్పుడొచ్చింది రఘు అని అడిగింది సీతాలక్ష్మి. నిన్న సాయంత్రం బండికే వచ్చిందమ్మా. రాగానే మీరా అమ్మ గురించే అడిగింది. చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్ళు కదమ్మా, అందుకని. మీరు సరే అంటే నేను పిలిపిస్తాను అని అన్నాడు రఘు. ఏంటి, తను మీరా చిన్ననాటి స్నేహితురాలా అని అడిగాడు గౌతమ్. స్నేహితురాలు కాదు బాబు, అంతగా ఇద్దరికీ ఎక్కువ పరిచయం ఏమీ లేదు, కానీ కలిసి ఆడుకునేవాళ్ళు అని అన్నాడు రఘు. అదే రఘు అన్నా, మీరు తొందరగా మీ చెల్లిని రమ్మనండి. మీరా నిశ్చితార్థం పెళ్ళి అయ్యే వరకు తను ఇక్కడే ఉంటుంది. మీరా కూడా కొంచెం తన వయసు వాళ్ళతో తిరుగుతున్నట్టు కూడా ఉంటుంది అని అన్నాడు గౌతమ్. అవును రఘు, రమ్మను. మీరా కూడా ఇప్పుడు చదువుకోవాలి అని అనుకుంటుంది కదా. మంజు చదువుకున్న అమ్మాయి, తను మీరాకి చదువు నేర్పిస్తుంది. అలాగే ఇద్దరు ఒకే వయసు వాళ్ళు కాబట్టి మీరాకి కొంచెం లోకజ్ఞానం కూడా నేర్పుతుంది అని ఏదో ఆలోచిస్తూ అంది సీతాలక్ష్మి. అవునత్తయ్య, మీరాకి ఇప్పుడు చదువుతో పాటు లోకజ్ఞానం కూడా అవసరం. మీ ఆలోచన నాకు నచ్చింది అని వైదేహి కూడా సీతాలక్ష్మి ఆలోచనని సమర్థించింది. మీరేమంటారండి అని అడిగింది సీతాలక్ష్మి రాజారావు గారి వైపు చూస్తూ. నీకు ఏది సరే అనిపిస్తే అది చేయి సీత. మీరా విషయంలో నేను చాలా ఏళ్ల క్రితం ఒక తప్పుడు నిర్ణయం తీసుకొని తన జీవితాన్నే ప్రశ్నార్థకంగా మార్చేశాను. ఇప్పుడు నేను మళ్ళీ ఆ తప్పు చేయలేను అని అన్నారు రాజారావు గారు. మావయ్య, మిమ్మల్ని మీరు దోషించుకోకండి. మీకు తెలుసా మీరా నాతో ఏమందో అని రాజారావు గారి వైపు చూశాడు గౌతమ్. ఏంటి అన్నట్టు ప్రశ్నిస్తున్నట్టు చూశారు రాజారావు గారు. మీరా ఇలా ఎందుకు చదువుకుంటుందో మీకు తెలుసా మావయ్య? నిన్న మీరు నన్ను తిట్టారు కదా, మీరాని సపోర్ట్ చేశారు కదా, అందుకు. తన దృష్టిలో బావ మీకు తన గురించి చెప్పారంట, తను బాగా చదువుకుంటుందని. అందుకే మీకు నిన్న కోపం రాలేదంట. అందుకనే మీకు కోపం రాకూడదు అని మీరు తనని ఇంకా మెచ్చుకోవాలని, తనతో ఇంకా ప్రేమగా మాట్లాడాలని చదువుకుంటుంది. మీరాకి మీరంటే చాలా ఇష్టం మావయ్య. మీరు ఏదైనా ఒక్క మాట అన్నా అది తన మనసులో గుచ్చుకుంటుంది. అందుకే మీతో అంతగా భయపడుతుంది. మీరు కూడా తనతో చనువుగా మాట్లాడండి. అవసరమైతే నన్ను తిట్టండి, పర్వాలేదు. కానీ మీరాతో చనువుగా మాట్లాడండి, ఫ్రీగా మాట్లాడండి. తనకేం కావాలో తెలుసుకోవండి. తనకంటూ ఒక ఇష్టాన్ని క్రియేట్ చేయండి. మెల్లిగా మనందరం కలిసి మీరా మెదడులో ఎలాంటి విషయాలను నింపాలంటే అసలు భయానికి ఆమె మెదడులో స్థానం ఉండకూడదు. అలానే తను ఏదో ఒక విషయం మీద మాత్రమే పడిపోకుండా చూసుకోవాలి. వేరే వేరే విషయాల్లో కూడా తన మెదడు తిరుగుతూ ఉండాలి. అప్పుడే తను అతిగా ఆలోచించడం మానేస్తుంది. ఇలా అతిగా ఆలోచించడం వల్లే భయాలు, రోగాలు అన్నీ వస్తాయి అని అన్నాడు గౌతమ్. నువ్వు చెప్పింది కూడా కరెక్టే గౌతమ్. నేను కూడా చూశాను. చదువు మీరాని అసలు ఎంతగా మార్చేసిందో నేను చూశాను. నేను ఒక పని చేస్తా. రేపటి నుంచి మీరాకి ఏదో ఒక వంటకం నేర్పిస్తాను, లేదా ఏదో ఒక విషయంలో తనని సహాయం చేయమని అడుగుతాను అని అంది వైదేహి. అవును గౌతమ్, నేను కూడా తనకి ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటాను అని ముందుకొచ్చి అంది సీతాలక్ష్మి. అయితే నేను కూడా తనతో బాగా మాట్లాడతాను గౌతమ్. తను బాగా అవుతుంది అంటే అంతకన్నా నాకు ఇంకేం కావాలి చెప్పు అని అన్నారు రాజారావు గారు. అందరూ తనకి అలా సపోర్ట్ చేయడం చూసి తను ఎలా అయినా మీరాని బాగు చేస్తాడు అన్న నమ్మకం గౌతమ్కి వచ్చేసింది. సరే, మీరు ఇప్పటి నుండి తనని బిజీ చేసే ప్రయత్నంలో ఉండండి అని రఘు వైపు చూసి, రఘు అన్న, మీ చెల్లి ఎక్కడా అని అడిగాడు. తను అమ్మగారిని అయ్యగారిని కలవడానికి వస్తా అంది బాబు, ఈ పాటికి వస్తూ ఉంటుంది అని అన్నాడు రఘు. అయితే సరే, నేను వెళ్ళి మీరాతో మాట్లాడతాను. తను రాగానే మీరా దగ్గరికి తీసుకురండి అంటూ మీరా దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు గౌతమ్.
సో ఏంటమ్మాయి ఎక్కడ వరకు వచ్చింది నీ చదువు అని అడిగాడు. అలా గౌతమ్ సడన్గా వచ్చినందుకు ఉలిక్కి పడ్డా. తర్వాత కొంచెం మామూలుగా అయ్యి, నేను ఇదంతా నేర్చుకున్నా తెలుసా, నువ్వు ఇందులో నుంచి నన్ను ఏదైనా అడుగు నేను చెప్తా అని కొంచెం గర్వంగా చెప్పింది మీరా. నేను చెప్పాను కదా మీరా, ఈ ఒక్క పుస్తకం చదివినంత మాత్రాన నువ్వు నన్ను ఈ ఇంట్లో నుంచి గెంటేయలేవు, దానికి ఇంకా బోలెడు చదవాలి అని అన్నాడు గౌతమ్. చదువుతా, ఇంకా చదువుతా, నిన్ను ఇంట్లో నుంచి పంపించి తీరుతా అని మంగమ్మ శబదంలాగా చేసింది మీరా. మీరా చిన్నపిల్లల మాటలకి గౌతమ్కి నవ్వు వస్తున్నా తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ, సరే పంపిద్దులే, కానీ ఏంటి ఇంతకుముందు ఇంట్లో గెస్ట్ వచ్చినా పలకరించలేదు అని అన్నాడు. గెస్ట్ 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 గెసట్ అంటే ఏంటి అని అడిగింది మీరా. గెసట్ కాదు, గెస్ట్ గెస్ట్ అని అన్నాడు గౌతమ్. ఓకే, గెస్ట్ గెస్ట్ అంటే ఏంటి అని అడిగింది మీరా. అంటే ఇంటికి వచ్చిన అతిథులు, వాళ్ళని గెస్ట్ అంటారు అని అన్నాడు గౌతమ్. ఏంటి ఇంట్లోకి కొత్త వాళ్ళు వచ్చారా? అమ్మో నేను వెళ్ళిపోతాను, నేను నా గదిలోకి వెళ్ళిపోతాను, బయటికి రాను, వాళ్ళు నన్ను తీసుకెళ్ళిపోతే అని మళ్ళీ మీరాలో భయం మొదలయ్యింది. మరి మీరా మనసులో ఈ భయం వల్ల ఇంకెన్ని జరగబోతున్నాయి? దానికి మన డాక్టర్ బాబైన గౌతమ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ అనామికతో. ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోకి ప్లీజ్ టు లైక్, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్, అండ్ ఈ ఛానల్ని మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలాగే ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ప్రెస్ చేసి స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.